దేవుని మనకి స్తోత్రాలు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధనా దినాన్ని నాతో కలిసి వాక్యం ధ్యానం చేయటానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు శుభములు దయచేయునుగాక. విశ్వాసములో బలపడుటకు ఆయన సహాయము చేయునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్యం చాలా విలువైంది. దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమైనది. ఈ వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? ఈ వాక్యాన్ని ఎందుకు మనము లోతుగా పరిశీలన చేయాలి అని ఆలోచన చేస్తే లేఖనాల యొక్క విలువ పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారానే మనకు తెలియజేస్తున్నాడు. రక్షణలో ఎదుగుటకు మనము లేఖనాలను ధ్యానించాలి. రక్షణలో ఎదగటానికి మనకు బలం కావాలి. రక్షణలో ఎదగటానికి, రక్షణ బలము పొందటానికి మనకు వాక్యం కావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలివి? వాక్యము అనే పాలు, ఆత్మ సంబంధమగు పాలు అని ఈ కింద ఫుట్నోట్లో వ్రాయబడింది. చూసారా? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాలు. ఒక వ్యక్తి రక్షణలో ఎదగాలట. ఒక వ్యక్తి రక్షణలో బలము కలిగి ఎదగాలట. బలహీనుడుగా ఎదుగుట కాదు, బలము కలిగి ఎదగాలి. అది ఏ బలము? ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలానికి మరొక తాత్పర్యం ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి, పరసంబంధమైన జ్ఞానం కలిగి, వెలుగు సంబంధమైన జ్ఞానం కలిగి మనం ఉన్నట్లయితే ఆ జ్ఞానాన్ని మనము మన అనుదిన క్రియా జీవితంలో అనుసరించినట్లయితే అది ఆత్మ సంబంధంగా మనం ఎదగటానికి, వెలుగు సంబంధులుగా జీవించటానికి, పరసంబంధులముగా మంచి సాక్ష్యం కలిగి ఉండటానికి సహాయం చేస్తుంది. అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులు పాల కొరకు ఎలా ఆత్రత పడతారో, కేవలము వారు పాలు ద్వారా మాత్రమే ఎలాగైతే బలం పొందుకుంటారో, అలాగే మీరు కూడా నిర్మలమైన దోషము లేని, కళంకము లేని, బలహీనపరచని, క్షేమకరము కాని వాక్యం, దానిని లేఖనానుసారంగా మరొక రీతిగా చెప్పాలంటే దుర్బోధ, చెడ్డ వాక్యం, దుర్బోధ, దేవుని చిత్తమును అనుసరించి దేవుని జ్ఞానము మీద ఆధారపడి పరిశుద్ధాత్మని యొక్క ఆ వివేచనను ఆధారం చేసుకుని దేవునికి మహిమొచ్చేలాగున ఒక వ్యక్తి జీవించుట కొరకు, నిరీక్షణ కలిగి విశ్వాసము కాపాడుకొనుటకు ప్రయత్నం చేస్తూ పట్టుదలతో ముందుకు సాగుతూ ఉండుట కొరకు ఏ బోధ అయితే సహాయం చేస్తుందో అది క్షేమకరమైన బోధ. ఏ బోధ అయితే సహాయం చేయదో అది దుర్బోధ. సో ఈ వాక్యాన్ని ఎందుకు మనం ధ్యానం చేయాలి? వాక్యాన్ని కోరుకోవాలి, వాక్యం కొరకు ఆత్రత పడాలి. పసిబిడ్డ, క్రొత్త
క్రొత్తగా జన్మించిన పసిబిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ అనుకుందామా, రోజుల వయసున్న బిడ్డ అనుకుందామా, వారముల వయసున్న బిడ్డ అనుకుందామా? క్రొత్తగా జన్మించిన ఒక శిశువు పాలను ఎలాగ అపేక్షిస్తాడో, క్రీస్తుని ఎరిగిన, క్రీస్తు మార్గంలోకి వచ్చిన, క్రీస్తు మార్గములో ముందుకు సాగుట కొరకు తీర్మానించుకున్న, అంతము వరకు క్రీస్తు మార్గంలోనే ఉండాలనే తాత్పర్యంతో ముందుకు సాగిపోతున్న వారు వాక్యాన్ని ధ్యానించటం, వాక్యాన్ని నేర్చుకోవటం, వాక్యంలోని సత్యాన్ని అవగాహన చేసుకోవటం అది చాలా అవసరం. అది చాలా అవసరం. ఈ ఆరాధనా సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆ ఉద్దేశంతో, ఆ తాత్పర్యంతో మనం కలిసి ధ్యానం చేయటానికి సిద్ధపడదాం. కేవలము అపొస్తలుడైనటువంటి పేతురు వ్రాసిన పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని ఈ రీతిగా బయలుపరచడమే మాత్రమే కాకుండా, మరొక భక్తుడు యాకోబు ఈ వాక్యం యొక్క విశిష్టత గురించి కూడా ఆయన చెప్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం ఒకసారి చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును, వెర్రివీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఏ వాక్యము? శక్తిగల వాక్యము. దేనికి శక్తి? రక్షించుటకు శక్తి. దేనిని రక్షించుటకు శక్తి? ఆత్మలను, మన ఆత్మలను రక్షించుటకు శక్తి. ఈ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం మనలో ఆ ఫలితాన్ని, ఆ సత్ఫలితాన్ని ఇవ్వాలి అంటే అది మనసు లోపల నాటబడాలి. మనసు లోపల నాటబడాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. లోపల నాటబడటం వినుట ద్వారానే కదా విశ్వాసం. శ్రద్ధగా వింటేనే, మనస్ఫూర్తిగా వింటేనే, ఆసక్తి కలిగి వింటేనే ఈ నాటబడుట అనే క్రియ జరుగుతుంది. కనుకనే దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు మనసు పెట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు హృదయం తెరవబడినట్టుగా మనం సిద్ధపరచుకోవాలి. ఆ యాకోబు భక్తుడు ఇంకేం చెప్తున్నాడు చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. ఎందుకు వినాలి వాక్యం? శక్తి పొందుట కొరకు. దేని నిమిత్తం శక్తి పొందుట కొరకు? రక్షించుటకు, రక్షింపబడుటకు శక్తి. దేనిని రక్షించుట కొరకు? ఆత్మలను. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించండి. ఆయాసంతో కాదు, అభ్యంతరంతో కాదు, కోపంతో కాదు, ఆగ్రహంతో కాదు, మత్సరంతో కాదు. మనసు ఎక్కడో పెట్టుకుంటే కుదరదు. వాక్యం వినేటప్పుడు దీన మనస్సు, వాక్యం వినేటప్పుడు విధేయతతో కూడిన మనస్సు, వాక్యం వినేటప్పుడు ఇది దేవుని మాట అనే తాత్పర్యం కలిగినటువంటి మనసుతో మనం దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. ఈ మాట ఎందుకు వినాలి? రక్షణలో ఎదుగు నిమిత్తమని పేతురు భక్తులు చెప్తున్నారు. రక్షించుటకు శక్తినిస్తుంది, లేదా రక్షణలో ఎదుగుటకు శక్తినిస్తుంది అని యాకోబు భక్తులు చెప్తున్నారు. ఈ రక్షింపబడుటకు, రక్షణలో ఎదుగుటకు
ఈ శక్తిని పొందే వాక్యం మనం ఎందుకు శ్రద్ధగా వినాలి, ఎందుకు మన మనసులో నాటబడినట్టుగా వినాలి అనంటే, ఆ రీతిగా మనము మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఆ రీతిగా మన యొక్క భక్తి జీవితాన్ని అలవరుచుకోవాలి, సరిచేసుకోవాలి, క్రమపరుచుకోవాలి. కనుకనే యాకోబు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఈరోజు వాక్యం ధ్యానం చేసి మనతో మాట్లాడుతున్నారు. మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి, కొందరు అలా ఉంటారు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి. మీ మనసులో నాటబడినట్లుగా మీ మనసును తెరవండి. ఆ ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. వాక్యం వినుట మట్టుకు వినువారుగా ఉండక, ఆ రీతిగా ప్రవర్తించకపోతే, ఆ రీతిగా ప్రవర్తనను సరిచేసుకోకపోతే, ఆ రీతిగా భక్తి జీవితాన్ని కొనసాగించకపోతే వారు ఎవరిని పోలుంటారట? యాకోబు భక్తునిలో నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మిమ్మును మీరు మోసపుచ్చుకునేవారుగా ఉంటారు. మిమ్మును మీరు మోసపుచ్చుకునేవారుగా ఉంటారు. ఎంచి దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ప్రభు రాకడ సమీపముగా ఉన్నది అన్నట్టుగా సూచనలు లోకములో జరిగిపోతున్నటువంటి చివరి దినాలలో సంఘమా, సహోదరుడా, సహోదరి, మనము వాక్యాన్ని సాత్వికంతో వినాలి. విన్న వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించాను అనే దానికి రుజువుగా, గుర్తుగా ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆ వాక్యాన్ని అనుసరించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకోవాలి. కనుక ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాన్ని శ్రద్ధతో ధ్యానం చేద్దాం. వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థించుకుని ముందుకు సాగిపోదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 7వ వచనం నుంచి, ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుని యందు నిలిచి ఉండును. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము అగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు మా కొరకు సిద్ధపరిచిన లేఖన భాగములను శ్రద్ధతో ధ్యానించుకొనుటకు
ఇష్టపడి వచ్చి ఉన్నాము. అయ్యా, మీ జ్ఞానాత్మ మాకు అనుగ్రహించండి, ఏకాగ్రత మాకు అనుగ్రహించండి. మేము ధ్యానించుకునే మాటలు మా మనసు లోపల నాటుకొని రక్షణలో ఎదుగుటకు ఆ మాటలలో ఉన్న సత్యం శక్తిగా మారునట్లుగా మాకు అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన మీ సన్నిధిలో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసే అంశానికి ఇలాగన నేను పేరు పెడుతున్నాను, నామకరణం చేస్తున్నాను. ప్రేమించుట ఫలించుట, ప్రేమించుట ఫలించుట అనే శీర్షికతో మన యొక్క ఈ వాక్య ధ్యానాంశాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి కనుక, ఆయన హృదయం ప్రేమతో నిండి ఉంటుంది కనుక, ఆయన స్వభావం ప్రేమ కనుక, ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నాశనమునకు పోతున్న ఈ లోకాన్ని రక్షించుట కొరకు, లోకము నాశనమునకు పోయేలాగున కారణమైనటువంటి ఆ లోక పాపములను మోసుకొని పోవునట్లుగా తాను పంపించిన గొర్రెపిల్లగా రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం, దేవుడు పంపించటం మనం చూస్తున్నాం. కనుక దేవుని చేత ప్రేమించబడుట, దేవునిని ప్రేమించుట, దేవుని నామము పేరట దేవునిని ఎరిగిన వారముగా మనము ఒకరిని ఒకరము ప్రేమించుకొనుట, ఒకరిని ఒకరము సన్మానించుకొనుట, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ఈ సహోదర ప్రేమ, ఒకరిని ఒకరు ప్రేమించాలి, ప్రేమిద్దాము అని యోహాను భక్తులు చెప్తున్నటువంటి ఈ మాటలు ఈరోజు పాఠ్యాంశముగా నేను తీసుకోవటం గల కారణం, గడిచిన వారం దానియేలు వ్యక్తిగత పరిశుద్ధ జీవితం గురించి, అలాగే వ్యక్తిగత ప్రార్థనా జీవితం గురించి చాలా విషయాలు ధ్యానం చేశాం కదా. అందులో మూడవ అంశం సహవాసం. సహవాసం, సహోదరులతో సహవాసం. ఆ సహవాస జీవితాన్ని కూడా దానియేలు చక్కగా కొనసాగించాడు. సహవాస జీవితంలో ఉండవలసినటువంటి ఆ లక్షణాలను దానియేలు అనుసరించాడు. ఆ మాటను విశ్లేషించటానికి, ఆ మాటను ధ్యానించటానికి, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి అపోస్తలులు వ్రాసినటువంటి లేఖనములలో ఉన్నటువంటి సారమును మనం చూసుకుంటున్నాం. సరే, దానియేలు గ్రంథంలో అంశాన్ని ఒక్కసారి చూద్దాం. దీనికి సంబంధించిన ఒక అంశం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48-49 వచనాలు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారిని
బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఈ వచన భాగం చూసాం కదా. ఈ వచనమునకు ఆధారమైనటువంటి అంశాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధతయే ప్రాణముగా, పరిశుద్ధతయే వారి యొక్క జీవన మార్గముగా, పరిశుద్ధతయే దేవుని చిత్తమని ఎరిగిన వారుగా ఉన్నటువంటి ఈ సహోదరుల బృందం దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. దానియేలు యొక్క విన్నపమును బట్టి 2వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నట్టుగా రాజునకొచ్చినటువంటి కళ, ఆ కళ యొక్క భావము దేవుని ద్వారా తెలియపరచబడి నిమిత్తము తన స్నేహితులైన దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియచేశాడు. ఈ హనన్య, మిషాయేలు, అజర్యాలు ఎవరు? వీరే షద్రకు, మేషకు, అబేద్నెగో. వారు కలిసి ప్రార్థించారు, కలిసి మొరపెట్టారు, కలిసి దేవుని సన్నిధిలో వేడుకున్నారు, విశ్వాసంతో దేవుని సన్నిధిలో గోజాడారు. వారికున్న విశ్వాసం ఏమిటి? మనం దేవుని సన్నిధిలో మొరపెడితే, మనం దేవుని సన్నిధిలో వేడుకుంటే, మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే మన దేవుడు మన ప్రార్థన వింటాడు, మన విజ్ఞాపన ఆలకిస్తాడు, మన మొర అంగీకరించి మన యొక్క అవసరతను ఆయన తీరుస్తాడు అనే విశ్వాస బలముతో వారు ప్రార్థించిన విధానం. దానియేలు తన స్నేహితుల సహాయం కోరాడు. దానియేలుకు ప్రార్థన చేయటం చేతకాకని కాదు, దానియేలుకు ప్రార్థనలో బలహీనమున్నదని ఎరిగి కాదు, కానీ సహవాసముగా కూడి ప్రార్థించుట ద్వారా, కలిసి ప్రార్థించుట ద్వారా, ఒకే అభిప్రాయము, ఒకే తాత్పర్యముతో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే వారందరూ కూడా ఏకాత్మతో ప్రార్థించుట ద్వారా దేవుడు తప్పక దర్శనం ద్వారా, దేవుడు తప్పక తన ప్రత్యక్షతను ప్రార్థించిన వారికి అనుగ్రహిస్తారనే ఆలోచన కలిగిన వ్యక్తి దానియేలు. అలాగున ప్రార్థనలో తనకు సహకరించారు, ప్రార్థన తనతో పాటు చేశారు, ప్రార్థనలో తనతో పాటు గోజాడారు, ప్రార్థనలో తనతో పాటు విజ్ఞాపన చేశారు. ఈ కళకు అర్థం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరు భుజాన్ని వేసుకున్నారు? ఎవరు స్వీకరించారు? దానియేలు. ఆ కళకు అర్థం చెప్పాలంటే ఆ కళ ఏంటో కూడా, ఆ కళ ఏమై ఉన్నదో కూడా దానియేలుకు తెలియాలి. రాజు మర్చిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూసాం. కనుక ఈ ముగ్గురు స్నేహితులు, ఈ ముగ్గురు దేవుని యందు ఉన్నటువంటి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి యవన బిడ్డలు దానియేలుకు దేవుడు బయలుపరచులాగున, దానియేలునకు ఆ కళకు సంబంధించిన తాత్పర్యము ప్రత్యక్షపరచబడులాగున తన స్నేహితుని అభ్యర్థనను బట్టి వారు ప్రార్థనలో సహకరించారు. దానియేలుతో కలిసి ఆ భారం పంచుకున్నారు, దానియేలుతో కలిసి ఆ భారం భుజాన్ని వేసుకున్నారు, దానియేలుతో కలిసి ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత దానియేలుకి దేవుడు అనుగ్రహించులాగున కలిసి మొరపెట్టారు. ఈ సన్నివేశాన్ని చూస్తే ఒక చక్కటి సహవాస జీవితం, ఒక చక్కటి ఏకాత్మ కలిగిన జీవితం, ఒక చక్కటి ఏకతాత్పర్యం కలిగినటువంటి జీవితం,
ఒక చక్కటి ఏక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని యవనస్తుల మధ్యన మనం చూస్తున్నాం. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, లేదా దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. ఒకే తాత్పర్యం, ఒకే భారం, ఒకే సమర్పణ, ఒకే ఆత్రత, దేవుని పట్ల ఒకే విధమైనటువంటి భయం, భక్తి కలిగినటువంటి విశ్వాస జీవితం, సహవాస జీవితం. సో దానియేలు యొక్క ఆధ్యాత్మిక జీవిత పురోగతిలో దేవుని చేత ఒక వర్తమానం అందుకున్నటువంటి దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడువు గనుక భయపడకు అన్న మాటను మనం ఆధారంగా చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేయటం ప్రారంభించాం కదా. వ్యక్తిగతమైన పరిశుద్ధ జీవితం, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం, వ్యక్తిగతమైన మంచి సహవాస జీవితం, మంచి సహవాస జీవితం. సహవాసము విశ్వాసాన్ని బలపరుస్తుంది. మంచి సహవాసము విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థనాపరుల సహవాసము ఒక విశ్వాసాన్ని ప్రార్థనలో బలపరుస్తుంది. నిరీక్షణలో బలము కలిగినటువంటి విశ్వాసులతో కూడిన సహవాసము ఒక విశ్వాసాన్ని నిరీక్షణ కోల్పోకుండా నిలబెడుతుంది. విశ్వాసమును కాపాడుకొనుటలో పట్టుదల కలిగినటువంటి ఆ విశ్వాసులతో కూడి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించట కొరకు చేసే ఆ సహవాసం ఒక విశ్వాసాన్ని కాపాడుకొనుటలో పట్టుదల కలిగి ఉండేలాగున సహాయం చేస్తుంది. సహవాస జీవితం మనకు చాలా అవసరం. మనము పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, పరిస్థితులను ఎదుర్కొనుటకు మనకు శక్తి తగినట్టుగా లేనటువంటి సమయంలో తప్పక కృంగిపోతాం, తప్పక భయపడిపోతాం. ఒక రకమైన విరక్తిలోకి మనం వచ్చేస్తాం. దిక్కులు చూస్తూ దేవుడు మనల్ని మర్చిపోయాడా, దేవుడు తన వాగ్దానాల విషయంలో వెనక్కి తీశాడా అన్నటువంటి తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు, ఆ బలహీన సమయంలో, ఆ భయంకరమైన సమయంలో, ఆ దిక్కుతోచని సమయంలో, ఆ కృంగిపోతున్న సమయంలో తోటి విశ్వాసులు సహవాసం మనల్ని బలపరుస్తుంది, మనల్ని స్థిరపరుస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు సహవాసం విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఎటువంటి వారితో నేను సహవాసం చేస్తున్నాను, ఎలాంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారితో నేను సహవాసం చేస్తున్నాను, ఎటువంటి సాక్షి జీవితం కలిగినటువంటి వారితో నేను సహవాసం చేస్తున్నాను. దానియేలు యొక్క ఎన్నిక గతంలో మనం అనుకున్నాం కదా. ఎవరా స్నేహితులు? అసలు దానియేలుకొని మిగిలిన వారికి కూడా ఒక స్నేహం ఏర్పడుటకు కలిగిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంట? పరిశుద్ధత. దానియేలుతో పాటు వారు ఏకీభించారు. దానియేలు యొక్క తీర్మానం ఒకటే, ఈ ముగ్గురు యవన బిడ్డల యొక్క తీర్మానం ఒకటే, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనము కూడా పరిశుద్ధమై ఉండాలి అనే తీవ్రమైన సవాలుతో కూడినటువంటి సమర్పణ జీవితం. అది వారిని స్నేహితులుగా చేసింది, అది వారిని ఒక గుంపుగా తీసుకొచ్చింది. ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా మారాలంటే వాళ్ళ అభిప్రాయాలు ఒకటి అవ్వాలి, వాళ్ళ నిర్ణయాలు ఒకటి అవ్వాలి, వాళ్ళ ఇష్టాలు ఒకటి అవ్వాలి, వాళ్ళ ప్రవర్తన ఒకటి అవ్వాలి, వాళ్ళ స్వభావం ఒకటి అవ్వాలి, వాళ్ళ క్రియలు ఒకటి అవ్వాలి. లేకపోతే మిత్రులు కాలేరు, స్నేహితులు కాలేరు. సో సహవాసం, నీవు నేను ఉండే సహవాసం, నీకు నాకు మనము కలిగి ఉన్నటువంటి సహవాసం, వారు ఎటువంటి వారై ఉన్నారు, ఏ రీతి సాక్ష్యములతో వారు ఉన్నారు,
ఇక్కడ ప్రత్యేకమైన అంశం చూస్తే దానియేలు దేవుని ప్రత్యక్షత పొందు నిమిత్తము ప్రార్థనా సహాయము కోరగా దానియేలుకు ఆ ప్రత్యక్షత దేవుడు దయచేయులాగున దానియేలుతో పాటు వారు ఆ ప్రత్యక్షత దేవుడు దానియేలుకు ఆ రాత్రి యందు బయలుపరిచే వరకు కూడా గోజాడిన విధానం. దానియేలు భారాన్ని, దానియేలు యొక్క బాధ్యతను, దానియేలు యొక్క ఆకాంక్షను, దానియేలు యొక్క ఆత్రతను వారు పంచుకున్నారు. అది కూడా దానియేలు యొక్క స్వప్రయోజనం కోసం కాదు, దానియేలుకు మాత్రమే ఘనత వచ్చేటటువంటి రీతి కొరకు కాదు ఈ ప్రార్థన. ఆ బబులోను దేశంలో జ్ఞానులని చెప్పుకుంటున్న వారు శకునగాన్రు, వారందరినీ రాజు బంధించి చెరసాల్లో వేశారు. కారణం ఏంటంటే రాజుకొచ్చిన కళ ఏంటో వారు చెప్పలేకపోయారు. ఇక కళకు భావం ఇంకెలా చెప్తారు, అది కూడా చెప్పలేకపోయారు. కనుక ఆగ్రహంతో రాజు అత్యాగ్రహంతో, మీరేమి జ్ఞానులు, మీరేమి శకునుగాన్రు, మీరు బ్రతుకుట అనవసరం, వృధా, మీకు మరణశిక్షయే, భావ్యం అని చెప్పి చెరసాలలో పడవేసిన రీతి. ఆ రీతిగా కూడా తాము కూడా అయిపోకుండా ఆ రీతిగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించుట కొరకు కావచ్చు, లేదా దానియేలు ఈ బృందం విడిపించబడుట కొరకు కావచ్చు. వేడుకుందాము వేడుకుందాము తక్కిన జ్ఞానులతో కూడా. చూసారా 18 వచ్చిన 2వ అధ్యాయం, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించెను. అలాగున దానియేలుకు సహకరించారు, అలాగున దానియేలుతో సహవాసం పంచుకున్నారు. అలాగున దానియేలుతో పాటు ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత దానియేలుకు అనుగ్రహించబడు నిమిత్తము వారు ప్రార్థన చేశారు. మంచి సహవాసం, మంచి ప్రార్థనా జీవితం. ఈరోజు నీ భారం ఎరిగి, ఈరోజు నీ అవసరత ఎరిగి, ఈరోజు నీ దుఃఖం ఎరిగి, ఈరోజు నీ కష్టం ఎరిగి, ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మరణపులో తీవ్రతను ఎరిగి దేవుని సన్నిధిలో నుంచి ఒక విడుదల అనుగ్రహించబడులాగున దేవుని యొక్క ప్రత్యేకమైన సహాయము దేవుడు ఆశ్చర్యకరంగా నీకు అనుగ్రహించేలాగున నీతో కలిసి నీ నిమిత్తము ప్రార్థన చేసే గుంపు ఉందా? ప్రార్థన చేసే ఆ సహవాసములో సహోదరులు సహోదరుల యొక్క ఆ సహవాసం నీకుందా? స్నేహం నీకుందా? ఆడేవారితో సహవాసం మాత్రమేనా? పాడేవారితో సహవాసం మాత్రమేనా? ప్రార్థించేవారు, నీతో కలిసి ప్రార్థించేవారు, నీ నిమిత్తము ప్రార్థించేవారు, నీ భారం ఎరిగి ప్రార్థించేవారు, నీ బాధ ఎరిగి ప్రార్థించేవారు, నీ అవసరత ఎరిగి ప్రార్థనా భారాన్ని పంచుకునే గుంపు ఉండాలి, కలిగి ఉండాలి. లేఖన సారాంశం ఏంటంటే మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. సహవాసము, స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థించాలి. సో దానియేలుకు ఆ విధంగా ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అని బబులోను రాజు ద్వారా పిలువబడుతున్నట్టు, నామకరణం చేయబడగా పిలువబడుతున్నటువంటి ఈ ముగ్గురు యవ్వనస్తుల నిమిత్తము దానియేలు రాజు దగ్గర ఒక మనవి చేశాడు. రాజు దగ్గర దానియేలు మనవి చేయటానికి గల ఆ యోగ్యత, అర్హత రాజు దానియేలు యొక్క జ్ఞానమెరిగి దానియేలు దేవుని ద్వారా ప్రత్యక్షతను పొందుకొని రాజుకు కళ చెప్పి కళకు భావమంతా కూడా చెప్పిన తర్వాత రాజుకు నెబూకద్నెజరు
దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడని 46 వచనంలో చూసుకున్నాం. అంతేకాకుండా రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంతేకాదు, రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగాను నియమించేశాడు. తప్పక దేవుని కోసం, దేవుని చిత్తమెరిగి, దేవుని మార్గంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని వాక్యానుసారంగా కొనసాగిస్తే మనం ఘనపరచబడతాం, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, రాజుల చేత ఘనపరచబడతాం, ప్రభుత్వం చేత ఘనపరచబడతాం, ప్రజల చేత ఘనపరచబడతాం. ఇంతటి యోగ్యత దానియేలు దేవుని కృప చొప్పున దేవుడు ఆ కళ యొక్క మర్మము తెలిపి ఆ మర్మము వెనుక తాత్పర్యం చెప్పుట ద్వారా నెబుకద్నెజరు ఎంతో సంతోషంతో దానియేలుకు ఆ పొజిషన్, ఆ ఆధిపత్యం, అధికారం, ఆ హోదా ఇచ్చిన స్థితిని బట్టి దానియేలు రాజుతో అతి సమీపముగా మనవి చేసుకునే యోగ్యతను సంపాదించాడు. రాజు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ ఒక ప్రదేశంలో, ఒక భవనములో ఒక అధికారి, ఒక నపుంసకుని అదుపాజ్ఞలలో ఎదుగుతున్నటువంటి దానియేలు అకస్మాత్తుగా రాజుకు కుడిభుజముగా మారిపోయాడు. రాజు ఏలుబడి చేసే ఆ రాజ్యములో సంస్థానములన్నిటి మీద కూడా అధిపతిగా రాజు చేత నియమించబడినటువంటి స్థాయికి వచ్చేసాడు. ఆ స్థితిని బట్టి, అధికారాన్ని బట్టి, రాజు ఆ దానియేలుకి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, ఆ యోగ్యతను బట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఒక మనవి చేసుకున్నాడట. రాజు దగ్గరికి వెళ్ళి ఒక విజ్ఞాపన చేశాడట. ఏమన్నా విజ్ఞాపన? 49వ వచనం చూసుకున్నాం కదా. ఏమని? రాజు మేషాకు, అబేద్నెగో, షద్రకు అనే వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా నియమించాడు. ఏమని మనవి చేశాడంటే, అయ్యా, నాకు స్నేహితులు ఉన్నారు, నాతో పాటు ఈ ప్రార్థనా భారాన్ని పంచుకున్నటువంటి ప్రియులు ఉన్నారు. నేను ఆ కళకు భావం చెప్పటానికి, ఆ కళ విషయంలో మర్మములన్నీ తెలియచేయడానికి నాతో కలిసి నా దేవునికి ప్రార్థన చేసిన నాకు ప్రియమైన సహోదరులు ఉన్నారు. నా మాదిరిగానే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎంతో భారంతో, బాధ్యతతో దేవుని సన్నిధిలో అంగలార్చిన నాకు ప్రియమిత్రులు ఉన్నారు, నా తోటి సహోదరులు ఉన్నారు. వారికి మీరు సహాయం చేయాలి, వారిని మీరు ఘనపరచాలి అని తన తోటి సహోదరుల యొక్క అభ్యున్నతి గురించి ఆలోచన కలిగి, తాను పొందిన ఆ ఘనత వెనుక తన సహోదరుల ప్రార్థనా సహాయం ఉన్నదని గుర్తించి, తాను పొందిన అధికారము, యోగ్యత, ఆ సన్మానముల వెనుక ఈ సహోదరుల ప్రార్థనా భారము, విజ్ఞాపనా భారము, ఏక మనసు, ఏకతాత్పర్యము ఉన్నదని ఎరిగి కృతజ్ఞతతో తానున్న రీతిగా, తానున్న చోటులో ఘనులుగా వారు కూడా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో వారు కూడా ఉండాలని, యోగ్యులుగా వారు కూడా ఎంచబడాలని, రాజు చేత సన్మానము చేయబడే ఆ గుంపులో వారు కూడా ఉండాలని ఒక ప్రత్యేకమైన హృదయ వాంఛతో రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేశాడు. మంచి సహవాసం కదా, మంచి సహవాసం కదా. తన నిమిత్తము, తనకు దేవుడు ఆ ప్రత్యక్షత అనుగ్రహింపునిచ్చి నిమిత్తము
ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేయండి అని దానియేలు హెచ్చరించగా, వేడుకోగా, పదే పదే చెప్పగా, అలాగున ప్రార్థించిన, ప్రార్థన భారం పంచుకున్న, ప్రార్థనలో సహకరించిన, గోజాడిన వారిని దానియేలు మర్చిపోలేదు. తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. హంసతూలికా తలపాలు వచ్చేసాయి, రథాలు వచ్చేసాయి, నౌకర్లు, చాకర్లు, పంచభక్ష్య పరమాన్నాలు. దానియేలు చాలా ఘనతలోకి వచ్చేసాడు. దేవుని సహాయంతో, దేవుని కృప చొప్పున ఆ ఘనతను నెబుకద్నెజరు రాజు ద్వారా సంపాదించుకోగలిగాడు. మరి తనతో ఏకీవించిన తన సహోదరులు, తోటి సహోదరులు ఇంకా దీనస్థితిలో, ఇంకా తక్కువ స్థాయిలో, ఇంకా ఆ గత స్థితిలోనే ఉండిపోయారు కదా, వారు కూడా నా స్థాయికి రావాలి, వారు కూడా నా సంతోషంలో పాలిభాగస్తులు అవ్వాలి, వారు కూడా ఈ సౌఖ్యంలో ఉండాలి, వారు కూడా ఈ సమాధానంతో ఉండాలి, వారు కూడా రాజు చేత సన్మానించబడిన వారి గుంపులో ఉండాలనే తాత్పర్యం దానియేలు యొక్క మనసులో ఉంది కనుకొని మర్చిపోలేదు, తన సహోదరులను మర్చిపోలేదు. కృతజ్ఞతతో రాజు దగ్గర మనవి చేశాడు. నేటి దినాలలో ఇలాంటి సహవాసం, ఇలాంటి స్నేహం, ఇలాంటి గుంపులు ఎక్కడైనా మనం చూస్తున్నామా? చాలాసార్లు మన ఆపదలో ఉన్నప్పుడు, దిక్కుతోచుకున్నప్పుడు, ఆధ్యాత్మిక దిగజారుడి స్థితిలో ఉన్నప్పుడు, అపవాది తీవ్రంగా శోధిస్తున్నప్పుడు, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఇబ్బడి ముబ్బడిగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలుగా నిలిచి కృంగదీస్తున్నప్పుడు, నీవైనా నేనైనా ప్రార్థన సహాయం కోరి ఉన్నాం కదా. అన్నా ప్రార్థించు, బ్రదర్ ప్రార్థించు, అక్క ప్రార్థించు, బాబు ప్రార్థించండి, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని అర్థించిన ఆ దినాలు ఉన్నాయి కదా, ఆ సందర్భాలు ఉన్నాయి కదా, ఆ సంఘటనలు ఉన్నాయి కదా. దేవుడు కార్యం చేశారు. నీవు ప్రార్థించావు, నేను ప్రార్థించాను. అలాగే మన విజ్ఞాపన, మన మనవి, మన అవసరత ఎరిగి మనము కోరుకోగా, మనం అర్థించగా, మన నిమిత్తం మనకు విడుదల వచ్చే వరకు, మనము ఆ స్థితి నుంచి దేవుని యొక్క అద్భుతమైన కుడిహస్తము చేత ఎత్తబడే వరకు, అపవాది యొక్క తీవ్రమైన ఆ శోధన నుంచి, ఆ సాతాను బంధకము నుంచి మనము విడిపించబడే వరకు కూడా గోజాడిన బృందం ముందు చూసారా? ఆ స్నేహితులు ఉన్నారు చూసారా? ఆ ప్రార్థనా పరులు ఉన్నారు చూసారా? వారు మనకు జ్ఞాపకం వస్తున్నారా? మనం వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటున్నామా? చాలామంది మర్చిపోతుంటారు. దేనస్థితిలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు, వెలువైన స్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేసిన సంఘం, వారి కొరకు విజ్ఞాపన చేసిన బృందం, వారి కొరకు ఉపవాసముల నుండి ప్రార్థనలో మొరపెట్టిన బృందం, ఆ ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు ఈ వ్యక్తులను ఘనపరచగా, శోధనలో నుంచి తప్పించగా, పరిస్థితులను మార్పు చేయగా ఈరోజు వారు అందలం ఎక్కారు. ఈరోజు గొప్పవారయ్యారు, ధనవంతులయ్యారు, భాగ్యవంతులయ్యారు, ఆరోగ్యం వచ్చేసింది, ఆస్తులు వచ్చేసాయి, ఆనందం వచ్చేసింది, అంతస్తులు వచ్చేసాయి. ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థించిన వారిని వీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? అంతా తమ వల్లే, తమ ప్రార్థన వల్లే దేవుడు కృపతో ఇచ్చాడు అనే తాత్పర్యంతోనే ఆ సహోదరులు, ఆ స్నేహితులు దేనస్థితిలో ఉన్ననూ సరే వారిని పట్టించుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప విశ్వాసులున్న నేటి దినాలండి. అలా ఉండకూడదు. మనం అలా ఉండకూడదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించిన సంఘం, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించిన సహోదరుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించినటువంటి సహోదరి, ఆ బృందం, ఆ స్నేహితుల గుంపు, ఆ ప్రార్థనా పరుల గుంపు, అయ్యా తండ్రి అని గోజాడిన గుంపు, నువ్వు ఆ స్థితిలో నుంచి బయటకు రావాలని, ఆరోగ్యంతో నిలవాలని, నువ్వు ఘనపరచబడాలని
వేదన నుంచి విడిపించబడాలని, నీ స్థితిగతులు మారాలని, దేవుడు తన కుడిస్తాన్ని చెప్పి నిన్ను లేవనెత్తాలని. ఆ గోజాడిన గుంపును మర్చిపోవద్దు సుమా. వాళ్ళ స్థితిగతులను మర్చిపోవద్దు సుమా. దేవుడికి ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకుని వచ్చుంటే, దేవుడికి ఉన్నతమైనటువంటి హోదాకు నిన్ను తీసుకుని వచ్చుంటే, దేవుడు నిన్ను నన్ను ఒక ఘనతలోకి తీసుకుని వచ్చుంటే మనం మర్చిపోకూడదు. కేవలము దేవుడు నా ప్రార్థన, నా విశ్వాసము అంటూ ఆ తాత్పర్యంతో మనం ఉండిపోకూడదు సుమా. మన విశ్వాస ప్రారంభపు దినాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ కష్టాల కడల గుండా వెళ్తున్నప్పుడు ఆ తొలి దినాల్లో మన వెనకాలుండి, మన వెన్ను తట్టి, మన ప్రోత్సహించి, మన కన్నీరు దుడిచి, మనతో పాటు కలిసి వాక్యం మనకు చూపించి, దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసి మనలను ముందుండి నడిపించినటువంటి ఆ సహోదరులు, ఆ సహోదరులు, ఆ సంఘం, ఆ సహవాసం, ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన, ఆ భారం, ఆ వేడుకోలు మనం మర్చిపోకూడదు. అలాంటి కృతజ్ఞులుగా మనం ఉండకూడదు. దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడవు, కృతజ్ఞత కలిగిన వాడు, సహవాసాన్ని జ్ఞాపకం చేసుకునేవాడివి, నీ స్నేహితులను జ్ఞాపకం చేసుకునేవాడివి, వాళ్ళు నీకు చేసినటువంటి సహాయం, ఆ ప్రార్థనా భారాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడివి. నేనున్న స్థితిలో వాళ్ళు కూడా ఉండాలి, నేనున్న స్థాయిలో వాళ్ళు కూడా ఉండాలి, నాకున్న సన్మానం వాళ్ళు కూడా పొందుకోవాలి, నాకున్న హోదాలోనికి వాళ్ళు కూడా రావాలి, నాకున్న కలిమి వారు కూడా కలిగి ఉండాలి, నాకున్నటువంటి ఈ ప్రత్యేకమైన ఘనత వారు కూడా కలిగి ఉండాలని తపన కలిగిన దానియేలు. లోకపు రీతి, లోకపు స్వభావం, ఎవరికి వారే హెచ్చుగా ఉండాలని కోరుకుంటారు. అందరూ తమకన్నా దీనావస్థలో ఉండాలని కోరుకుంటారు. తమకన్నా పెద్దవారు, తమతో సరైన వారు, తమకన్నా హెచ్చరి స్థితిలో ఎవరు ఉండకూడదని కోరుకుంటుంది లోకం నేటి దినాల్లో. తమకన్నా దీనస్థితిలో ఉన్నవారిని తృణీకరించేది లోకం. తమకన్నా దీనస్థితిలో ఉన్నవారిని పట్టించుకోది లోకం. తమకన్నా దీనస్థితిలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేస్తుంది లోకం, అవమానపరుస్తుంది లోకం, చులకన చేస్తుంది లోకం, చిన్న చూపు చూస్తుంది లోకం. అది లోకపు స్వభావం, అది చీకటి స్వభావం, అది సాతాను స్వభావం. దానియేలు మంచి మనసు, క్రీస్తు మనసు, దేవుని మనసు, దేవుని చిత్తం ఎరిగిన వాడు. మంచి సహవాసం, మంచి సహవాసం. అందుకే రాజు దగ్గర మనవి చేసుకుని, అయ్యా మీరు సహాయం చేయాలి, అయ్యా మీరు ఒక్కసారి వారి గురించి ఆలోచన చేయాలి అని గోజాడిన వ్యక్తి, రాజుకు మనవి చేసిన వ్యక్తి. ఈరోజు నీవు నేను గడిచిన దినాలలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన వారి యొక్క విషయంలో మనవి చేయగలుగుతున్నామా? ఇంకా వారు దీనస్థితిలో ఉన్నారేమో, ఇంకా వారు తక్కువ స్థితిలో ఉన్నారేమో, ఈ మధ్యకాలంలో వారికి ఏదైనా వేదన, శ్రమ, కష్టం వచ్చిందని మనకు తెలిసిందేమో, బహుశా వారే మనకు చెప్పారేమో, వారి కొరకు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉన్నామా? అక్కడైతే దానియేలు ఆ రాజుకు మనవి చేశాడు, కానీ ఇక్కడ మనము మన రారాజుకు మనవి చేస్తున్నామా? మన రాజులకు రాజు మనవి చేస్తున్నామా? మన ప్రభులకు ప్రభువును మనవి చేస్తున్నామా? అయ్యా నా కష్టాల గురించి నాతో పాటు కలిసి ప్రార్థించిన వారు, నాతో పాటు కలిసి విజ్ఞాపన చేసిన వారు, నాతో పాటు కలిసి ఉపవాసంలో ఉన్నవారు, నాతో పాటు కలిసి నేను ఈ స్థితిలో నుంచి బయటికి రావాలని ఏక మనసు కలిగి నా చుట్టూ చేరిన వారు, నా భుజము తట్టి నిలబెట్టిన వారు వారి స్థితిలో ఉన్నారయ్యా, వారి దేని స్థితిలో ఉన్నారయ్యా, వారి కుటుంబం స్థితిలో ఉన్నదయ్యా, వారి పిల్లల స్థితిలో ఉన్నారయ్యా, వారి వ్యాపారం స్థితిలో ఉందయ్యా, వారి వ్యవసాయం స్థితిలో ఉందయ్యా, నీ సహాయం వారికి కావాలయ్యా, నువ్వు వాళ్ళు ఘనపరచాలయ్యా, నువ్వు వాళ్ళు సన్మానించాలయ్యా, నువ్వు వాళ్ళు ఉన్నత స్థితికి తీసుకురావాలయ్యా అని ప్రభు దగ్గర, యేసుక్రీస్తు దగ్గర, తండ్రి దగ్గర మనం విజ్ఞాపన చేసే ఆ ప్రార్థనా జీవితం మనకుందా? ఆ మనవి చేసే విజ్ఞాపన జీవితం మనకుందా? చాలామంది మర్చిపోతుంటారండి, చాలామంది మర్చిపోతుంటారు. ప్రార్థించిన సంఘాన్ని, ప్రార్థించిన సహోదరులను, ప్రార్థించిన సహోదరులను, భుజం తట్టిన సహోదరులను, వెన్ను తట్టిన సహోదరులను, ప్రోత్సహించిన సహోదరులను, ఉపవాసముండి కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో రాత్రి పగలు గోజాడినటువంటి సహోదరులను చాలా సులువుగా మర్చిపోతుంటారండి కొంతమంది సహోదరులు. ఎందుకంటే వారి సేవ పెరిగిపోయింది, వాళ్ళ స్థితిగతులు మారిపోయాయి, దేవుడు వాళ్ళని ఘనపరిచేశాడు, అంతటితో అయిపోయింది. బ్రదర్ బాగున్నావా అనే మాటతో తప్ప
మరి ఏ రీతిగా విజ్ఞాపన చేసే స్థాయిలో మనం ఉంటున్నామా? పట్టించుకునే స్థితిలో మనం ఉంటున్నామా? సహవాస జీవితం అని అందుకే ఆ మాట నేను తీసుకున్నాను. సహవాసం గురించి ఆలోచన చేసినవాడు, తన సహవాసాన్ని పట్టించుకున్నవాడు, తన భారం పంచుకున్నవారు, తన వేదన పంచుకున్నవారు, తనకు సహాయపడిన వారు, ఆ సహవాసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి సహవాసం ప్రార్థనా గుంపు, మంచి సహవాసం పరిశుద్ధతకు ప్రాముఖ్యమిచ్చినటువంటి గుంపు, మంచి సహవాసం తన నిమిత్తం ప్రార్థన చేయమని అడిగినప్పుడు తనతో కలిసి గోజాడిన గుంపు, తన నిమిత్తం గోజాడిన గుంపు, తన నిమిత్తం కన్నీరు గచ్చిన గుంపు, తన నిమిత్తం వేడుకున్న గుంపు. ఈరోజు నీ నిమిత్తం అలాగన గడిచిన దినాలలో ఎవరైనా ప్రార్థించారేమో కదా. నువ్వు వేదనలో ఉండగా, బాధలో ఉండగా, సోదరులో ఉండగా, నువ్వు సహాయం కోరగా నీ గురించి ప్రార్థించినా ఒకరో ఇద్దరో ప్రత్యేకంగా వ్యక్తులు ఉన్నారు కదా, నీ భుజం తట్టిన వారు, నీ కన్నీరు తుడిచిన వారు, నీతో పాటు నిలిచిన వారు, నీ నిమిత్తము పర్వాలేదు దేవుడు ఉన్నాడని చెప్పిన వారు. ఈరోజు వారి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా? వారి గురించి నువ్వు కొంచెమైనా ఆలోచన చేస్తున్నావా? సహవాసం, మన దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి కనుక, దేవుణ్ణి ప్రేమించాము అనే దానికి రుజువు ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి కనుక, ఆయన ఆదేశాలు మనం పాటించగల కనుక ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనము ఈ రీతిగా స్పందించాలి, ఈ రీతిగా ఉండాలి. అందుకే ఈ లేఖన భాగాన్ని ఈ రీతిగా మీతో కలిసి ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్ముడు నా ముందుంచారు. సరే, పాత నిబంధనలో దానియేలు సహవాసం గురించి, స్నేహితుల గురించి అలా వేడుకున్నాడు. మరి క్రొత్త నిబంధనలో అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు? అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏమని చెప్తున్నాడు? సహోదరుల గురించి ఎలా ఉండాలని, సహోదరు విషయంలో ఎలా ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు, దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడో మనం చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, నూతన నిబంధన అని మనం చదువుకుంటాం కదా. నూతన నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి. పరిశుద్ధాత్ముడు పేతురు భక్తుని ద్వారా ఆ దినాల్లో సంఘానికి, సహవాసానికి, విశ్వాసులకు రాస్తున్నటువంటి మాట, సహోదరులను ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి, అలాగున దేవునికి భయపడేవారిగా మీరు ఉండండి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు, తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి పాలిభాగస్తులై సహోదర ప్రేమ కలవారై కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. పరిశుద్ధాత్మ మనతో చెప్తున్నమాట. ఈరోజు దేవుడు నీ కొరకు, నా కొరకు, మన కొరకు స్పష్టముగా చెప్తున్నటువంటి మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు. మనము పిలువబడ్డాము. దేని కొరకు పిలువబడ్డాము? ఆశీర్వాదమునకు వారసులవుటకు మనము పిలువబడ్డాము కనుక ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఎలా ఉండకూడదు? ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి. కీడు చేసిన వారిని దీవించాలట, దూషించిన వారిని దీవించాలట. ప్రైజ్ ద లార్డ్. ఇదండి రక్షణలో ఎదగటం అంటే, ఇదండి విశ్వాసంలో ఎదగటం అంటే, ఇదండి వాక్యంలో ఎదగటం అంటే, ఇలాంటి దేవుని యొక్క జ్ఞానంలో ఎదగటం అంటే, ఇదండి క్రీస్తు స్వారూప్యములోనికి మనం మలచబడటం అంటే ఇదే కదా, ఇదే కదా.
సహోదరులు ఎలా ఉండాలట? ఏక మనస్కులై తుదకు మీరందరూ ఏక మనసు కలిగిన వారై. ఏక మనసు కలిగిన వారు ఎలాగుంటారు? ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలిభాగస్తులై పాలు పంచుకుని సహోదర ప్రేమ కలవారై కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఇది దేవునిని ప్రేమించువారు అనుసరించవలసిన దేవుని చిత్తం. దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత ప్రేమించబడుచున్నవారు దేవునిని ప్రేమించే బద్ధులై ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. కనుక పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీరు దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పారు. గనక ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు పేతురు భక్తునిలో నుంచి మాట్లాడుతున్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు కరుణాచిత్తులై ఉండాలి, ఒకరి పట్ల ఒకరు వినయ మనస్కులై ఉండాలి. సహోదరులారా, దావీదు సహవాస జీవితం అది దేవునికి ఇష్టమైపోయింది. నేటి దినాలలో మన సహవాస జీవితం ఇలా ఉండాలని దేవుని వాంఛ కదా. ఈరోజు మన యొక్క స్వభావము ఈ రీతిగా ఉండాలని దేవుని చిత్తం కదా. నీవు నేను దేవుని ప్రేమించేవారం కనుక దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తం జరిగించుట కొరకు, దేవుని మార్గంలో కొనసాగించు కొరకు మనం సమర్పించుకున్నాము అని ప్రకటిస్తున్నాం గనక, అలా ప్రార్థిస్తున్నాం గనక, అలాగ సాక్ష్యాలు చెప్తున్నాం గనక మన సమర్పణలో ఇవి ఉండాలి. మన సమర్పణలో ఈ స్వభావము, ఈ క్రియలు, ఇలాంటి ప్రవర్తన ఉండాలి. సహవాసాన్ని పట్టించుకునే ప్రవర్తన, సహోదరులను పట్టించుకునే ప్రవర్తన, సుఖదుఖాలలో పాలిభాగస్తులయ్యేటటువంటి ప్రవర్తన, ఇది క్రీస్తుని ఎరిగిన వారికి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి లక్షణం. అదే కదా సహోదరులను ప్రేమించండి అని పేతురు చెప్తున్నాడు. పేతురు నుంచి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములు ఎందొకరు పాలుపడి అదండి సహవాసము, అదండి సంఘము, అదండి క్రీస్తు శరీరము. కుడి చెయ్యి ఎడమ చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పలేదు, చెప్పకూడదు. కాలు చేతితో నువ్వు నాకు అక్కర్లేదు, నీకు నాకు సంబంధం లేదని అనలేదు, అనకూడదు. ఈ వచనాలు జ్ఞాపకం వస్తున్నాయి కదా మనకి. క్రీస్తుకు మనము శరీరమై ఉన్నాం. సంఘం, సహవాసం, క్రీస్తుకు మనం శరీరమై ఉన్నాం. క్రీస్తు ఈ శరీరానికి శిరస్సు అయి ఉన్నాడు. ఈ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఘనమైన అవయవాలు ఉన్నాయి, ఘనహీనమైన అవయవాలు ఉన్నాయి, బలమైన అవయవాలు ఉన్నాయి, బలహీనమైన అవయవాలు ఉన్నాయి, అందమైన అవయవాలు ఉన్నాయి, అందహీనమైన అవయవాలు ఉన్నాయి. 10 మందిలో ఘనత పొంది కనపడే అవయవాలు ఉన్నాయి, పెద్ద ఘనత పొందకపోయినా ఈ శరీరమునకు బలమిచ్చే అవయవాలు ఉన్నాయి. అందుకే ఈ చెయ్యి కాలుతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పకూడదట. అదే కాలు చేతితో నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు చెయ్యవు కదా అని అనకూడదట. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు అదే పరిశుద్ధాత్మ చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు, అపొస్తలుడైనటువంటి పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనం చదువుకున్నటువంటి యోహాను భక్తుని పరిశుద్ధాత్ముడు ఒక్కరే. కనుక ఆ ప్రసంగం ఒక్కటే, ఆ తాత్పర్యం ఒక్కటే, ఆ ఉపదేశం ఒక్కటే, ఆ భారం ఒక్కటే, ఆ నడిపింపు ఒక్కటే, ఆ ప్రకటన ఒక్కటే. ఈరోజు తాత్పర్యంతో ఉన్న సేవకులమైన ఎంతమందిని, ఈరోజు తాత్పర్యంతో ఉన్నటువంటి విశ్వాసులు ఎంతమంది పరిశుద్ధాత్మ పొందలేదని, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదని కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ ప్రభావంతో సూచక క్రియలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేస్తూ ముందుకు సాగిపోయేవారు ఈ తాత్పర్యం కలిగి ఉండాలి కదా అనేది పరిశుద్ధాత్మని యొక్క భావన. ఈ వచనం చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. మనసు పెడదాం.
చూడండి సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. పేతురు రాసిన పత్రికలో ఇందాక చదువుకున్నాం కదా, సహోదరులను ప్రేమించండి అంటున్నాడు పేతురు. అవును కదా, అదే కదా, సహోదరులను ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి. 17వ వచనం 2వ అధ్యాయం. సో మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక క్రీస్తులో వాక్యము మనలను కన్నట్టుగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినటువంటి వారందరూ కూడా క్రీస్తులో వాక్యమును బట్టి మనకు సహోదరులు అయ్యారు కదా, విశ్వాసమును బట్టి మనకు సహోదరులు అయ్యారు కదా. మనము కులం ఏదైనాను, మన స్థితిగతులు ఏ రీతిగా ఉన్నను, మనము సహోదరులం అయ్యాము కదా. క్రీస్తు వలన, క్రీస్తు కొరకు, క్రీస్తుని బట్టి జన్మించిన వారం అయ్యాము కదా. కనుక మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక, ప్రేమించాలి కనుక, లేదా ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ వచనాలు మన హృదయాన్ని కదిలిస్తున్నాయి, మన హృదయాన్ని నిద్రలేపుతున్నాయి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. క్రీస్తు జీవమై ఉన్నాడు. క్రీస్తునందు నిలిచి ఉన్న వానికి మరణం లేదు. క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపై ఉన్నాడు. క్రీస్తునందు నిలిచి ఉన్నవానికి మరణం లేదు. శత్రు ఏమై ఉన్నాడు? ద్వేషమై ఉన్నాడు, శాపమై ఉన్నాడు, చీకటై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, ప్రేమై ఉన్నాడు, ప్రేమస్వరూపి. క్రీస్తునందు ఉన్నవాడు ప్రేమలో ఉన్నాడు, జీవములో ఉన్నాడు, మార్గంలో ఉన్నాడు, సత్యములో ఉన్నాడు, నిత్య జీవంలో ఉన్నాడు. మరి ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, మరణమందు నిలిచి ఉన్నాడు. మనం ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషాన్ని దూరం పెట్టాలి, ద్వేషాన్ని దూరం పెట్టాలి. మన విశ్వాస జీవితాన్ని పతనం చేసే, మన విశ్వాస జీవితాన్ని బలహీనపరిచే, మన విశ్వాస జీవితాన్ని నిలువెచ్చని స్థితిలోనికి లాగివేసే, మన యొక్క విశ్వాస జీవితాన్ని అపవాది చేతుల్లో పెట్టేసేలాగున, అపవాది చోటిచ్చేలాగున మనలో ద్వేషమనే చేదును తీసేద్దాం, ద్వేషమనే చేదును విడిచిపెడదాం. అది విడిచిపెట్టుటకు మనకు శక్తికి మించిన పని అయినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోరుకుందాం. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు యేసు ప్రభు. మనలో ద్వేషాన్ని తొలగించేస్తాడు, మరింతగా మనలో తన ప్రేమను నింపేస్తాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. సంఘమా, మీరు నేను ప్రేమ కలిగి ఉన్నాము, ప్రేమలో ఉన్నాము కనుకనే మనం జీవములో ఉన్నాము. ఎప్పుడే ద్వేషానికి మనం చోటిస్తాము, పగకు చోటిస్తాము, కలహాలకు చోటిస్తాము, మత్సరానికి చోటిస్తాము, అవిధేయతకు చోటిస్తాము, అపవాదికి చోటిచ్చినట్టే. అపవాదికి చోటిస్తే జరిగేదేంటో యేసు ప్రభు చెప్పారు కదా. చీకటికి చోటిస్తే జరిగేదేంటో ప్రభు చెప్పారు కదా. మరి చెప్పబడిన తర్వాత, ఎరిగిన తర్వాత మనం ఎందుకు చోటు ఇవ్వాలి? ఒకవేళ చోటు ఇచ్చేవారముగా మనం ఇంతవరకు ఉన్నామా, ఇంకా కొనసాగుతున్నామా? ఈరోజు మనము నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మనము ద్వేషాన్ని దూరం పెట్టాలి, ద్వేషాన్ని చంపివేయాలి, ద్వేషాన్ని కూకటి వేళతో పెకలించి వేయాలి, ద్వేషాన్ని క్రీస్తుతో పాటు సిలువేసేయాలి, ద్వేషాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయాలి. యేసు నీలాగా నేను కూడా అందరినీ ప్రేమించే మనసు నాకు కావాలని అడగాలి. వరములు అడుగుతాము, మర్మములు అడుగుతాము, దేవుని సన్నిధిలో క్రీస్తు నామము పేరట చాలా అడుగుతాము. మన లిస్టులో చాలా ఉంటాయి, కానీ ఆ లిస్టులో ఇది ప్రధానమైన మొదటి మాట అయి ఉండాలి. మన లిస్టులో, ప్రార్థన విజ్ఞాపన లిస్టులో మొదటి మాట మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని ఫలింపచేసుకున్నట కొరకు, క్రీస్తు చిత్తానుసారముగా దీనిని మలుచుకున్నట కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలో, మన వ్యక్తిగత ప్రార్థనలో ఉండే అంశాల్లో మొట్టమొదటి అంశం, క్రీస్తు ప్రభువా నీలాగా నేను ప్రేమించాలి, నీలాగా నేను సహోదరులను ప్రేమించాలి,
నీలాగా నేను సహోదరుల యొక్క క్షేమ సమాచారముల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. నాలో ద్వేషమునకు చోటు లేకుండా చేయనైనా, నాలో ద్వేషమైనటువంటి చేదును తీసేనైనా, ఈ కొద్ది పులిపిండి ముద్దంతను పులిబెట్టకుండా, ఈ కొద్ది ద్వేషము నన్ను ఒక అభ్యంతరకరమైన అవిశ్వాసపు జీవితంలోనికి లాగివేయకుండా, అశాంతిలో నన్ను తీసుకొని పోయేలా చేయకుండా తండ్రి నాకు సహాయం చేయమని మనము మొరపెడితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ద్వేషం ఉంటే మనం తీసేసుకుందాం. సహోదరులు, ముఖ్యంగా సంఘం, సహోదరులు, సహోదరులు, ఈరోజు నీవైనా నేనైనా ఆశీర్వాదములు పొందుట కొరకు మనం పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. ఆశీర్వాదాలు అందని ద్రాక్ష పళ్ళులాగా మారిపోతున్నాయి. అభివృద్ధి అందని ద్రాక్ష పళ్ళులాగా మారిపోతుంది. వాక్యంలోకి వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, చేతుల్లోకి రావటం లేదు, అనుభవంలోకి రావటం లేదు. బహుశా ఇది కారణం కావచ్చు. ఎవరి మీద ద్వేషం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎప్పటి నుంచి ద్వేషం ఉంది, దేని కొరకు ద్వేషం ఉంది? అవును, వారు నీకు అన్యాయం చేశారా, నీకు నష్టం కలిగించారా, నిన్ను దూషించారా, నిన్ను బాధ పెట్టారా, నీ కీడు చేశారా? పేతురు భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? ఇప్పుడు మనకి కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు, దీవించండి, ప్రేమించండి, ఆశీర్వదించండి. ఇదే కదా పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘానికి చెప్తున్న మాట. సంఘాలలో ఎందుకు కలహాలు, సంఘాలలో ఎందుకు వాదాలు, సంఘాలు ఎందుకు వివాదాలు? ఈ సహోదరుల భేదమేంటి? ఈ సిద్ధాంతాలు క్రీస్తులో ఉన్నవారిని కూడా క్రీస్తుల విరోధులుగా చేసేస్తున్నాయి. విచిత్రకరమైన, విచారకరమైన, బహు దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. ఒక విశ్వాస గుంపు మరొక విశ్వాస గుంపును పురుగులాగా చూస్తారు. ఒక విశ్వాస గుంపు మరొక విశ్వాస గుంపును అంటరాని వారిగా చూస్తారు. ఒక విశ్వాస గుంపు తామే పరలోకం వెళతామని మరొకరు పరలోకం వెళ్ళరు, నరకానికి పోయే గుంపు అని చెప్పేసి వెలుచూపులు చూస్తారు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ లేఖనాలు చూద్దాం. కీడు చేసేవారికి కీడు చేయమని చెప్పటం లేదే, దూషించేవారిని దూషించమని చెప్పటం లేదే, నేను ద్వేషించేవారిని ద్వేషించమని చెప్పటం లేదే. ప్రభు ప్రేమతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ దగ్గరవుతున్న చివరి దినాలు, సూచనలన్నీ జరిగిపోతున్న చివరి దినాలు, అపాయకరమైనటువంటి దినాలు, గర్జించు సింహాలు ఎవరిని మెరుగుదరని అపవాది వెతుకుతూ తిరుగుతున్నటువంటి చివరి దినాలు. సంఘాన్ని యేసు ప్రభు మెలకువగా ఉండండి, ప్రార్థించండి అని హెచ్చరికగా లేఖనాలను విప్పి చూపిస్తున్నటువంటి చివరి దినాలు. మనలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెడదాం, మనలో ఉన్న ద్వేషం అనే చేదును విడిచిపెడదాం, దాన్ని చంపేసుకుందాం, కోకటి వేళ్లతో పెక్కలించి వేసుకుందాం. పరిశుద్ధ అగ్ని చేత ఆ ద్వేషాన్ని కాల్చివేయమని దేవుని అడుగుదాం. ఆ ద్వేషమని ఆ చెదను మనం కాల్చివేయమని దేవుని అడుగుదాం. మనలో ద్వేషం ఉంటే అది మనం వర్ధిల్ల చేయదు సుమ్మ. మనలో ప్రేమ ఉంటేనే మనం వర్ధిల్లుతాం. క్రీస్తులు ఉంటే వర్ధిల్లుతాం, అంటే ప్రేమలో ఉంటే వర్ధిల్లుతాం, అంతే కదా. సత్యములు ఉంటే వర్ధిల్లుతాం, ఆయన మార్గంలో ఉంటే వర్ధిల్లుతాం. క్రీస్తులోకి వచ్చాక కూడా వర్ధిల్లటం లేదే. బహుశా ఇది కారణమేమో. ఇంట్లో వాళ్ళని ద్వేషం, తోటివారిని ద్వేషం, తోడబుట్టిన వారిని ద్వేషం, కన్నవారిని ద్వేషం. ఈ ద్వేషాలు నిన్ను నన్ను ఘనహీనపరుస్తాయి, నిన్ను నన్ను నిష్ఫలితం ఉంచే వాళ్ళగా చేసేస్తాయి. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీరు ఆశీర్వదించబడటకు పిలువబడ్డారు కనుక అందుకు తగినట్టుగా మీ విశ్వాస జీవితాన్ని కొనసాగించండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. 15వ వచనం చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని, ఆ సహోదరుడు అన్యుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడా? ఒకవేళ కొంతమంది ఆ తాత్పర్యంతో ఈ మాటను చూస్తారేమో. అది కూడా మంచిది కాదు. శత్రువును కూడా ప్రేమించమని, వారి కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభు బోధ ఉంది కదా, మనకి సువార్తలో చదువుకున్నాం కదా. కానీ ఈ మాటలన్నీ కూడా సహోదరులు, ప్రేమ, సంఘం, క్రీస్తు రక్తం చేత విడిపించబడి, క్రీస్తు రక్తం చేత కొనగబడి, క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడిన దేవుని చిత్తములో సృష్టికర్త దేవుని తండ్రిగా సంపాదించుకున్నటువంటి ఆ గుంపు, ఆ కుటుంబం, సహోదరులు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ద్వేషించేవాడు. హత్య చేయాల్సిన పని లేదట. హత్య చేసిన వాడిని హంతకుడంట. పక్షినో, పురుగునో, జంతువునో హత్య చేస్తే అది వేరే, కానీ మనిషిని హత్య చేస్తే నరహంతకుడు. ఎవరి నరుడు? దేవుని స్వరూపము చొప్పున, దేవుని పోలుకు చొప్పున, దేవుని చేత చేయబడిన వాడు, దేవుని మహిమ కొరకు జీవించవలసిన వాడు, దేవుని చిత్తము ఎరిగి ఉండవలసిన వాడు.
మరలా ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ మానవ ఆత్మ దేవుని ఆత్మతో మమేకమై దేవుని యొక్క ఆ వెలుగులోనికి ప్రవేశింపవలసిన వాడు నరుడు, నరహంతకుడు. చాలా తీవ్రమైన పదం కదా. సంఘమా ఆగండి, ఆలోచన చేయండి. రోజు ఆశీర్వాదాల హడావిడిలో దీవెనల వరదలు మనం కొట్టుకుపోతున్నాం. ఇవ్వండి, దేవుడు దీవిస్తాడు, అడగండి, దేవుడు ఇచ్చేస్తాడు. అవునం, అవన్నీ ఉన్నాయి మనం చెయ్యాలి. మీరు అడుగుటలేదు కనుక పొందలేకపోతున్నారు. అడగాలి, పొందుకుందాం. కానీ ఈ ద్వేషాల గురించి, ఈ దూషణల గురించి, ఈ కీడుల గురించి, దీని గురించి మనం ఎందుకు మనసు పెట్టకూడదనేది. బహుశా మనం ప్రభువులో వర్ధిల్లలేకపోవటానికి గల కారణం, లేదా ప్రభు మనల్ని వర్ధిల్ల చేయటానికి ఆయన ప్రయాసపడుతుండగా, ఆయన ప్రయత్నిస్తుండగా, ఆయనకు మనకు మధ్యన ఉన్నటువంటి ఆటంకం, ఈ అడ్డుబండ, ఈ ముళ్ళు ఇదే ఉండొచ్చు కదా. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. నరహంతకుడు యోహాన్ అంటున్నాడా, పరిశుద్ధాత్మ అంటున్నాడా? పరిశుద్ధాత్మ అంటున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. హత్య చేయకపోయినా ద్వేషము హత్య చేసినట్టే. యేసు ప్రభు చెప్పిన ఉపదేశాల్లో ఒక భాగం మనం జ్ఞాపకం చేసుకుందామా? మోషే కాలంలో, ధర్మశాస్త్రంలో ఈ విధంగా ఉంది. ఏమని? ఒక వ్యక్తి ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు, ఒక స్త్రీతో ఒక వ్యక్తి వ్యభిచారం చేసినప్పుడు అది వ్యభిచారం అవుతుంది. మరి యేసు ప్రభు ఏం చెప్పారు సువార్తలలో? మోషే కాలంలో ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వ్యభిచారం అవుతుందని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ప్రభు చెప్పిన మాట. సంఘమా, ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం చేసినట్టు యేసు ప్రభు ప్రకటించారు. ఆ తాత్పర్యాన్ని ఆధారం చేసుకొని చేస్తే, ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే హంతకుడవుతాడు అని వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషిస్తే, ముఖ్యంగా సహోదరుడు, ఈ వచనం ప్రకారం చూస్తే ఒక సహోదరుని మీద మనం ద్వేషం పెట్టుకుంటే, ద్వేషం అంటే నిర్వచనం చెప్పాల్సిన పని లేదేమో. మనం ఎవరినైతే ద్వేషిస్తామో వారి సమీపానికి వెళ్ళటానికి ఇష్టపడం, వారితో మాట్లాడటానికి ఇష్టపడం, వాళ్ళతో పరిచయం కూడా తొలగించేసుకుంటాం. ఇంకా అవసరమైతే వారి గురించి ఏమేమో చెప్పడం ప్రారంభిస్తాం. ఇంకా కొంచెం మన కోపం హద్దు దాటితే వారికి కీడు కలగాలని ఆశిస్తామేమో. వారు ఈ భూమి మీద మనుగడ కొనసాగించకూడదని కూడా అంత కోపంతో నిండిపోతామేమో. ద్వేషము మనలో కోపాన్ని తీసుకొస్తుంది. కోపము ఆగ్రహంగా మారిపోతుంది. ఆగ్రహం మనలను పాపంలో పడవేస్తుంది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా. నిత్యజీవం నాలో ఉన్నదని ఎవరైతే చెబితే వారిలో ద్వేషం ఉండకూడదు కదా అని ప్రభు చెబుతూ, ఒకవేళ అలాంటి ద్వేషము మీలో ఉన్నట్లయితే ఇప్పుడే ఈ నిమిషంలోనే విడిచిపెట్టేసేయండి అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము, ఎవరైనా యేసు ప్రభు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రాణం పెట్టాడు గనుక దానిని బట్టి ప్రేమ అంటే ఏంటో తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ఆలోచన చేద్దాం. ఒక బాధ్యత, బద్ధులమై ఉన్నాము. సహోదరుల నిమిత్తము
ఏమిటట? ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టి, ప్రేమ అంటే ఏంటో, ప్రేమ అంటే ఎలా చూపించాలో, ప్రేమ అంటే ఏం కలిగి ఉండాలో, ప్రేమ అంటే ఎలాగ స్పందించాలో ప్రభు చెప్పారు. ఆ ప్రభువుని జ్ఞాపకం చేస్తూ యోహాను భక్తుడు మనం కూడా అలాగ సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. అది లేదు, అది కొదువై ఉన్నది. ఒప్పుకోవాల్సిందే, మనం చెప్పుకోవాలి. మనం దానియేలు మనసు నిలుపుకొని ఒప్పుకున్నాడు, చెప్పుకున్నాడు అని అనుకున్నాం కదా. అది దేవునికి ఇష్టమైన అంశం అన్నట్టుగా మనం ఆ తాత్పర్యాన్ని స్వీకరించాం కదా గడిచిన వర్తమానాల్లో. ఒప్పుకోవాలి. ద్వేషముందా? ఒప్పుకోవాలి. ఆగ్రహముందా? ఒప్పుకోవాలి. తోటి సంఘములోని మాట్లాడతగినటువంటి నువ్వు మాట్లాడని సహోదరులు ఎవరైనా ఉన్నారా? వీడితో మాట్లాడటం అనవసరం, వీడి దగ్గరికి వెళ్ళటం అనవసరం అనే సహోదరులు ఎవరైనా ఉన్నారా? నీకేమైనా కష్టం కలిగించిన వారు ఉన్నారా? నీకు నష్టం కలిగించిన వారు ఉన్నారా? నీ మాట వినటం లేదా? నువ్వు అవునన్నట్టుగా వాళ్ళు అవనటం లేదా? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది మనం అలాగ ఉండకూడదు. ఎవరిలో అయితే ప్రేమ ఉండదో, ప్రేమ అంటే ఏదో మనకు ఉన్నది ఇచ్చేసేయటం కాదు, ఏదో విందులు ఇచ్చేసేయటం కాదు, ఏదో ఇచ్చేసేయటం కాదు. ప్రేమించబద్ధులమై ఉన్నాము, వారి కొరకు విజ్ఞాపన చేసేవారమై ఉన్నాము, మన ప్రేమను పంచేవారమై ఉన్నాము. ఆయన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టుదో తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. ఎందుకు ఈ సంఘాల్లో గుంపులు నేటి దినాల్లో? చెప్పండి అమ్మా. మనం దుఃఖపడదాం, మనం ఆలోచించేద్దాం. ఏదో వాక్య ధ్యానము, ఆదివారం ఆరాధన, వాక్యం వినాలి, కానుకలు ఇవ్వాలి, హరిసూత్రం చెప్పాలి, కాసేపు చప్పట్లు కొట్టి కోలాహలం చేసి వెళ్ళిపోవాలి, అంతవరకు మాత్రమే కాదు సోమ ఆరాధన. మన జీవితాలను సరి చేసుకోవటం కోసం, రక్షణలో ఎదుగుట కోసం, ప్రభు చిత్తమెరుగు జీవించడం కోసం ఈ వాక్య ధ్యానాలు అవసరం, ఉపదేశాలు మనకు అవసరం. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తప్పక ఈ విషయంలో మనం మనసు పెట్టాలి, తప్పక ఈ వచనాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకవేళ ఈ మాటలు, ఈ ఉపదేశాలు నీ మనసును గాయపరుస్తున్నాయేమో, నీ అంతరంగాన్ని ముళ్ళుగుచ్చుతున్నట్టుగా ఉన్నాయేమో, నీలో ఉన్నటువంటి ఆ దోషాన్ని ఎత్తి చూపిస్తున్నట్టుగా ఉన్నాయేమో, నీ కోపం వస్తూ ఉందేమో. సహజం మనలో లోపం అన్నప్పుడు, లోపాన్ని ఎవరిని ఎత్తి చూపిస్తున్నప్పుడు మనం ఇబ్బంది పడిపోతాం, మనం కలవరపడిపోతాం, మనం కోప్పడిపోతాం, రోస విసవిస మన బిహేవియర్లో, మన ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. అందుకే ప్రభు యొక్క వాక్యం చెప్పింది. ఇందాక యాకోబు భక్తుని యొక్క ఆ లేఖనాలు చూసుకున్నాం కదా. వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి, కోప్పడకండి, సాత్వికంతో స్వీకరించండి. దేవుడు అబద్ధం మాట్లాడు. దేవుడు మన క్షేమం కోసం మాట్లాడతాడు, దేవుడు మన అభివృద్ధి కోసం మాట్లాడతాడు, దేవుడు మన ఆరోగ్యం కోసం మాట్లాడతాడు, దేవుడు మన యొక్క ఆనందం కోసం మాట్లాడతాడు. దేవుడు మనము తన పోలికలోనికి వచ్చేలాగా ఆయన స్వభావం మనలో వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటాడు సుమా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. తప్పించుకునే ప్రసక్తి లేదు, మరొక షార్ట్ కట్ ఏమీ లేదు, మరొక భక్తి మార్గం ఏదీ లేదు. ఆయన ఒక లోపము నాలో ఉన్నది చూపించి, దేవుడు లేఖనము ద్వారా నీలో ఉన్న ఒక లోపం నీలో చూపించి, నీకు చూపించి ఈ రీతిగా నువ్వు ఉండాలి అని చెప్పితే దాన్ని సరి చేసుకోకుండా, దాన్ని చక్కదిద్దుకోకుండా మరేదో భక్తి చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తావేమో, మరేదో భక్తి చేసి దేవుని మెప్పించాలని నేను ప్రయత్నం చేస్తానేమో. ఆ భక్తి దేవుడు అంగీకరిస్తాడేమో కానీ దాన్ని అలాగే ఉంచుతాడు ఆయన. ఎందుకంటే భక్తి బలి కన్నా ముందు దేవుని మాట వినటం దేవునికి సంతోషం. భక్తి ఆ బలి కన్నా ముందు, ఆ ధూపం కన్నా ముందు, అర్పణ కన్నా ముందు, ఆ కానుక కన్నా ముందు, ఆ హల్లెలూయా స్తోత్రాలు ఆనందకరంగా నువ్వు కేకలు వేసి చెప్పడం వల్ల అభ్యంతరం ఏమీ లేదు. దేవునికి మహిమ, దేవునికి సంతోషం, దేవునికి ఘనత, దేవుని సన్నిధి వచ్చేస్తుంది. లేఖనాలు అలాగుంది. కానీ ఆ సన్నిధి అనుభవం, ఆ సన్నిధి యొక్క ప్రభావం, ఆ సన్నిధి యొక్క శక్తి బలం నీలో, నీ జీవితంలో, నాలో, నా జీవితంలోకి వచ్చి కార్యం చేయాలంటే ఈ చేదు ఉండకూడదు, ఈ చేదు అడ్డుబండగా ఉంటుంది. అందుకే దేవుడు తీసేసుకోమని చెప్తున్నాడు.
ప్రాణ పెట్టబద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది? తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుస్తుంది? 18వ వచనం చూస్తే, చిన్నపిల్లలారా వయసును బట్టి కాదమ్మా, అక్కడ ప్రభులు ఎదుగుతున్నాము గనుక, సత్యంలో ఎదుగుతున్నాము గనుక, విశ్వాసంలో ఎదుగుతున్నాము గనుక, రక్షణలో ఎదుగుతున్నాము గనుక, చిన్నపిల్లలారా మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనో సత్యముతోనో ప్రేమింతము. చిన్నపిల్లలారా మాటతో నాలుకతో కాక క్రియతో సత్యంతో ప్రేమిద్దాము. మన క్రియ ద్వారా యథార్థంగా ప్రేమిద్దాము. లిప్ సర్వీస్ అంటారు చూసారా? ప్రభా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్రభా నేను ప్రేమిస్తున్నాను. అలాగే సహోదరుల విషయంలో కూడా ఇలాంటి మాటలు, ఇలాగ నాలుకతో మాటతో పెదాలతో ఆ ప్రేమను ప్రదర్శించటం కాదు, కానీ క్రియ ద్వారా యథార్థంగా వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని ప్రేమించాలి అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అక్కడే 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం దగ్గర అభ్యాసం కదా, ఆ తర్వాత కూడా మీరు చూడండి. కానీ 22, 23, 24 వచనం చూసుకుని అధ్యాయం ముగిసింది కనుక ఈరోజు ఉపదేశాన్ని కూడా మనం ముగించుకుందాం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ మాట ఎప్పుడైనా మీరు చదివారా? మనం చదివామా? మనసు పెట్టి చదివామా? ఈ మాట ఎవరైనా బోధకులు పదే పదే చెప్పారా? నొక్కి చెప్పారా? చెప్పిన దాఖలాలు ఉన్నాయా? ఆలోచన చేద్దాం. 22వ వచనం, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు, మరలా ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు. చూడండి, మరియు మనము ఆయన ఆజ్ఞలు, యేసుక్రీస్తు ఆజ్ఞలు. యేసుక్రీస్తు ఆజ్ఞలు ఎవరివి? అవి తండ్రి ఆజ్ఞలు. తండ్రి ఆజ్ఞలే యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు తన సంఘానికి, తన సహవాసానికి, తను వెంబడించే వారికి, తనకు శిష్యులుగా ఉండేవారికి, తనది విశ్వాసం ఉంచిన వారికి చెప్పిన మాటలు. మరియు మనము ఆయన యేసుక్రీస్తు ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. అండర్లైన్ చేసుకుందాం. ఈ వాక్యం నేను ముగించిన తర్వాత మీరు వెంటనే ఆరాధన అయిపోయిందని వెళ్ళిపోవద్దు, లేకపోతే ఈ వీడియో ఆఫ్ చేసేసి పరిగెత్తొద్దు. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అలాగే మోకరిల్లి ఈ ఉపదేశం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్న తర్వాత నేను ప్రార్థన చేసి ముగించిన వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకోండి కొంత సమయం. లేదా ఈరోజు రాత్రి ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఈ విషయాలను మనసులో తీసుకుని మనం ప్రార్థన చేసుకుంటే తప్పక దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ఇవ్వటమే కాకుండా విడుదల కూడా వచ్చి విజయమిస్తాడు మనకి. మనము ఆయన ఆజ్ఞలను గైకోవాలట, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలట. అందును బట్టి ఆయన వలన మనకు దొరుకుతాయి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. చూడని మాటలు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు. ఏం ఆజ్ఞ? సహోదరులను ప్రేమించాలి, ద్వేషించొద్దు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఎవరి దృష్టికి? లోకం దృష్టికి ఇష్టమైనవి చేయటం కాదు, ఆయన దృష్టికి ఇష్టమైనవి. ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏంటి? ఆయన లేఖనం ఏం చెబితే అలా చేయటం ఆయన దృష్టికి ఇష్టం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాటలు గుర్తున్నాయి కదా. మీరు ఏది అడిగినా తండ్రి ఇస్తాడు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. విశ్వాసంతో అడగండి. ఓకే అవన్నీ కూడా అవును అన్నట్టుగానే మనం ఇంతవరకు అడుగుతున్నాం, పొందుకుంటున్నాం.
కానీ ఇంకా కొన్ని అడుగుతున్నాం కానీ పొందుకోవట్లేదు. చాలా విషయాలు పొందుకున్నాం, ఆ మాటలన్నీ వాగ్దానాలు నిజమన్నట్టుగానే జరిగాయి. కానీ కొన్ని విషయాలు అడుగుతున్నాం కానీ పొందుకోవట్లేదు. బహుశా కారణం ఇది అయి ఉండొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును, క్రీస్తు వలన మనకు దొరుకును, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన మనకు దొరుకును. ఏమట? ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. ఈ కొత్త బోధ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన ఆజ్ఞలను గైకొనాల్సిన పని లేదు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాల్సిన పని లేదు అని లేఖనాలు వింటున్నాం. మనం ఎలాగున్నా పర్వాలేదండి, ఏం చేసినా పర్వాలేదండి, ఏమైపోయినా పర్వాలేదండి, అల్లరిగా ఉన్నా పర్వాలేదండి, చిల్లరగా ఉన్నా పర్వాలేదండి అని ఇలాగ అంటున్నందుకు అభ్యంతరకరంగా ఆయాసకరంగా ఉంటుందేమో కానీ వినేటటువంటి మనకు అన్నట్టుగానే ఉంటున్నాయి కదా విశ్వాస జీవితాలు, అన్నట్టుగానే ఉంటున్నాయి కదా కొంతమంది బోధకుల యొక్క ఉపదేశాలు. మరి వచనం ఏమందాము? ఎవరికి ఇద్దాం ఈ వచనాన్ని? ఎవరు రాయించిన మాటలు, ఎవరి కోసం రాయించిన మాటలు, ఎవరి ద్వారా చెప్పిన మాటలు? ఏం చేద్దాం? ఈ మాటలను చెప్పేద్దామా? ఈ మాటలు మూసేద్దామా? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. ఏంటట ఆయన ఆజ్ఞ? 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన ఆజ్ఞ ఇది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా. చూడండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాము, నామాన్ని ఒప్పుకున్నాము, నామాన్ని నమ్ముకున్నాము, బాప్తిస్మము తీసుకున్నాము, సంఘములో సభ్యులుగా జాయిన్ అయ్యాము, రొట్టె విరుచుచున్నాము, ప్రార్థనలో ఉంటున్నాము. అయితే ఇక్కడ కామబెట్టి చెప్పే మాట, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలనన్నదియే. ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నామట, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామట. ఏం ఆజ్ఞ? ఒకటి, కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకోవటము. రెండవది, ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలెనన్నది. ఇది ఆజ్ఞటమ్మా, ఈ సలహా కాదు, దేవుడు సలహాలు ఇవ్వడు, సలహాలు ఇచ్చే పని దేవునిది కాదు. ఆయన ఇచ్చే ఆజ్ఞలైనా, ఆయన ఇచ్చే మాటలైనా అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఇచ్చే మాటలన్నీ కూడా నీకు జీవం కలగటానికి, నాకు క్షేమం కలగటానికి, నాకు ఆనందం కలగటానికి, నాకు ఆరోగ్యం కలగటానికి, నాకు ఘనత కలగటానికి, నేను మహిమలోనికి రావటానికి, దేవునితో నిత్యం కలిసి నివాసం చేయటానికి ఆయన ఏం మాట్లాడినా అవునన్నట్టుగానే మాట్లాడతాడు. కాదన్న విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెను అనున్నదే కదా. 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడట, ఆయన యందు నిలిచి ఉండేవాడట. ఎవరైనా ఆయన ఆజ్ఞలను గైకుంటే దానికి అర్థం ఏంటి, దానికి సూచన ఏంటి? ఆయన యందు నేను ఉన్నాను అని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నారంటే, క్రీస్తులో నేను ఉన్నాను అని సాక్ష్యం చెప్తున్నారంటే దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కానీ ఈ వాక్యం ప్రకారం ఆధారం చూసుకుంటే ఏమనుందట? ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఆయన యందు నిలిచి ఉన్న స్థితి కాదు. ఆయన వాని యందు నిలిచి ఉండును. యేసుప్రభు ఇదే మాట చెప్పారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం ఈ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 15వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 8వ వచనం. మొదటి వచనం నుంచి చదువుదాం, ఏం పర్వాలేదు. కానీ 4వ వచనం, 7, 8వ వచనాలు చదువుతాను. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. 4వ వచనం అండర్లైన్ చేసుకుందాం. నా యందు నిలిచి ఉండండి,
మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఆయన యందు నిలిచి ఉంటుట అనగా అనేకమైనటువంటి ఉన్నాయి. క్రీస్తునందు నిలిచి ఉండుట అనగా ఏమిటి, దానికి రుజువులు ఏమిటి? అందులో ఈరోజు మనం చదువుకున్న ఆ యోహాను పత్రికలో వచ్చిన భాగాన్ని బట్టి చూస్తే ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయన యందు నిలిచి ఉండుట. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయన ఆజ్ఞలు గైకొంటాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉన్నట్టు. అంటే ఈ లేఖనానికి దానితో లింక్ చేస్తే ప్రభు ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞలను గైకొన్నవాడు నా యందు నిలిచి ఉంటాడు, నా యందు నిలిచి ఉన్నప్పుడు నేను ఆయనలో నిలిచి ఉంటాను కనుక వాడు బహుగా ఫలిస్తాడు. వాడు బహుగా ఫలిస్తాడు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించలేరు. ఆయన యందు నిలిచి ఉండుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే, ఆయన యందు నిలిచి ఉండుట అనగా ఆయన ఆదేశాలను గైకొనుటయే, ఆయన యందు నిలిచి ఉంటాను అనగా ఆయన ఉపదేశాన్ని స్వీకరించటయే, ఆయన యందు నిలిచి ఉంచట అనగా ఆయనను అనుసరించుటయే, ఆయన అడుగుజాడలు అడుగులు వేయుటయే, వారే ఫలిస్తారని వాక్యం చెప్తా ఉంది. ప్రభు చెప్తున్నారు, నా యందు నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. 7వ వచనం చూస్తే నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది. మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడట నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. మరక్కడ యోహాను పత్రికలో మనం చూసుకుంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఆయన ఆజ్ఞలను పాటించుట, ఆయన ఆజ్ఞలను ఆచరించుట, ఆయన యందు నిలిచి ఉండుట, అలాగున ఆయన యందు నిలిచి ఉండుట మనలను ఫలింపజేస్తుందట. ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా మనం ఫలిస్తామట. ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా మనం ఘనతలోకి వస్తామట. ఆయన చెప్పినట్లు చేయటం ద్వారా ఆయనకు మనం శిష్యులముగా రుజువుపరుచుకుంటామట. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుతారు. ఇందువలన మీరు నాకు శిష్యులవుతారు. గడిచిన వారాల్లో మనం చెప్పుకున్న ఆరాధనలో ఆయనకు ఎవరు శిష్యులు, శిష్యుల్లో ఉండే లక్షణాలు ఏంటి, శిష్యుల్లో ఉండే ఆ స్వభావం ఏంటి, శిష్యుల్లో ఉండే ఆ నడవడిక ఏంటి, శిష్యుల్లో ఉండే గుణలక్షణాలు ఏంటి, శిష్యులు అనబడిన వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. మనం బహుగా ఫలించాలని తండ్రి ఆశపడుతున్నాడు. అందుకే మళ్ళను ద్రాక్ష తీగలుగా మళ్ళను ద్రాక్షవల్లికి అంటుకట్టాడు. అంటుకట్టడం వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం బహుగా ఫలించాలి. ఆ బహుగా ఫలించాలి అనే దానికి ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నా మాటలు మీలో నిలిచి ఉంటే అప్పుడు మీరు నా యందు నిలిచి ఉండగలరు. నా మాటలు మీరు నా యందు నిలిచి ఉండేలాగా మీకు శక్తినిస్తాయి, మీకు బలాన్ని ఇస్తాయి. ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే ఆ నిలిచి ఉన్నటువంటి మాటలు మనలను లోబడేలాగా చేస్తాయి, విధేయత చూపించేలాగా చేస్తాయి, అది ఆజ్ఞగా స్వీకరించేలాగా చేస్తాయి. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను పాటిస్తామో, ఆదేశాలను ఉపదేశాలను అనుసరిస్తామో వెంటనే మనము ఆయన నిలిచి ఉన్నవారం అయిపోతాం. వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో ఆ నిలిచి ఉండటం వలన బహుగా ఫలిస్తుందట, బహుగా ఫలిస్తుందట. ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నాము, అయినా ఫలితాలు కనపట్టలేదు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మాట వరుసకు భక్తి, పెదముడితో భక్తి, నాలుకతో భక్తి అంతవరకే కాదు. మన భక్తి విశ్వాసము క్రియలలో చూపించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే సహోదరుని ప్రేమించాలి. దేవుడు ప్రేమస్వరూపై ఉన్నారు. అలాగనే మన ప్రధాన పాత్రభాగం దగ్గరకు వస్తే దానియేలు సహోదరులను ప్రేమించాడు, సహవాసాన్ని ప్రేమించాడు, వాళ్ళ క్షేమాన్ని కోరాడు, వాళ్ళ ఘనతను కోరాడు. సహవాస జీవితం ఈరోజు ప్రభు యొక్క మాట ప్రకారం చూస్తే మన సహవాస జీవితం. కనుక ప్రభు వచ్చేస్తున్న చివరి దినాల్లో మీరైనా నేనైనా సేవకులుగా, సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా
వాడబడేవారుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా ఈ ఆజ్ఞలు, ఈ ఆదేశాలు పాటించకుండా ప్రభు కోసం మేము ఏదో చేస్తున్నామంటే వాటికి ప్రభు బహుమానాలు ఇస్తాడేమో, కానీ ఇలాగ చేయాలి కదా, ఇలాగ చేయుట బాధ్యత కదా. దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. ఈరోజే ఆధ్యాత్మికంగా మనం ఎదగకుండా చేస్తున్న ఆ చిన్న పులిపిండి, ఆ ద్వేషం, ఆ కోపం, ఆ అసూయ, ఆ కలహం వెంటనే తీసేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఒక సహవాస జీవితం గురించి వచనాలను ఆలోచన చేశాను. నీవిచ్చుచున్న ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించబద్ధులై ఉన్నారని, సహోదరులను ప్రేమించమని, ద్వేషానికి దూరంగా ఉండమని, అది మమ్మల్ని ఫలింపచేస్తుందని, అది చక్కటి సహవాస జీవితాన్ని మాకు ఇస్తుందని, సహవాసం అంటే అదే కదా అని మీరు సెలవిచ్చారు తండ్రి. ఈ సమయంలో తల ఉంచి అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మాలో చేదులు తీసివేయండి, ద్వేషాలు తీసివేయండి, మత్సరాలు తీసివేయండి, ఆ వాదాలు వివాదాలు తీసివేయండి. ఆ వాదాలు వివాదాలు, కలహాలు, కోపాలు, మత్సరాలు, ద్వేషాలు, అసూయలు, వీటన్నిటికీ కూడా ప్రధాన బీజం చీకటి, అపవాది స్వభావం. అది మాలో ఉండటానికి వీలు లేదయ్యా. ఈ నిమిషంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, విడుదలివ్వండి, విజయం ఇవ్వండి, ఆ సంఖ్యలను త్రెంచివేయండి ప్రభువా. ఈ రీతిగా నీ పోలికలోనికి మేము మార్చబడుటకు సహాయం చేయండి తండ్రి. నీ మాట విని ఆ ప్రకారంగా లోబడి అనుసరించుటకు తగిన మనోబలము మాకివ్వండి, పట్టుదల మాకివ్వండి. ఈ చీకటి లోకములో ప్రకాశించు దీపములుగా, జ్యోతులుగా మేము అడుగులు ముందుకు వేయటానికి, సత్క్రియలు చేయువారముగా మెండుటకు సహాయం చేయండి, బలపరచండి, ఫలింపచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.